మేము అట్లుండి వస్తాం. చెప్తే పిల్లలు కూడా బాగా దిగుతారు బావా అని చెప్తే ఏం లేదు. ఈ బల్స్ మాధవి ఆడు ఉందండి, ఫోన్ నా చేతిలో ఉంది, అందుకే నేను డబ్బింగ్ చెప్తున్నా. దిగండి. అయింది అక్కడ సైడ్ బ్రహ్మంగారి టెంపుల్ అనమాట. వెళ్తున్నాం దారమ్మకి. అక్కడ నుండి ముందు పక్క నుండి ఉంది దారి. అది పాము పుట్ట కాదు, అది ఏమంటారు వెనకాలమ్మ తల్లి. ఇక్కడ భోజనాలు వండుకుంటారు. మేము కూడా వద్దామని రేపు ప్లాన్ చేస్తున్నాం. ఎంతవరకు వస్తుందో చూడాలి. ఆ గుడి గురించి చెప్పు ముందు. ఇక్కడ కొత్తగా పెట్టిరు. ఇటు ఒక బావి ఉండేది. పత్తు అటు బావి ఉంది. చెప్పాడు బాగున్నావు. ఇక్కడ అమ్మవారిది పుట్ట వెళ్తుంది. ఎప్పుడు గత 2 years ఏమవుతుంది అనమాట. అందుకే ఇక్కడ విగ్రహం కూడా పెట్టిరు. చూడండి, ఇక్కడ అమ్మవారికి కోళ్ళను కూడా కోస్తుంటారు. చూసారు కదా, చూడండి ఎంత బాగుంది కదా పుట్ట. ఇంకో టెంపుల్ కూడా ఉండిద్దండి, దర్వేశ్పురం అని మా సైడు. భలే ఉంటది అమ్మవారి గుడి. చూపిస్తాను ఇంకోసారి మీకు. చెప్పులేసుకొని పోవద్దు. ఇది ఒక బాయ్ అండి. చూడండి, ఇక్కడ బ్రహ్మంగారి గుడి ఉంది కదా, ఆ గుడి ముంగట ఒక చెరువు ఉంటది. ఆ చెరువు నిండితే ఆ చెరువు కానుండి నీళ్ళు ఈ బావిలోకి వస్తాయి. ఈ బావి నుండి మాకు మెకంగాయ అని పోసిద్ది అనమాట. వర్షం వచ్చినప్పుడు కింద పంట పొలాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటది. ఆ నీళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు ఎంత మంది ఆట ఆడతారంటే చెప్పలేమండి. భలే ఉండిద్ది. చేపలు కూడా ఫుల్ వస్తాయి. ఉంది కదా, ఇంకా ఈ విధంగా వస్తాయండి నీళ్లు. చూసారు బ్రహ్మంగారిది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. చీకటి పడుతుంది. మా బండ్లు అక్కడ సైడ్ ఉన్నాయి. మీకు ముందు సైడ్ స్టెప్స్ చేద్దామంటే చీకటి అవుతుంది కదా అని మా పిల్లలు ఏడుస్తున్నారని వెళ్ళిపోతున్నాము. అందుకనే ఈసారి దసరా రేపు ఆడ నవరాత్రులకు వస్తాం. ఆగు, రేపు ఆడ బావి ఉంది కదా, బావి చూపిస్తాను కదా, అప్పుడు ముందు సైడ్ స్టెప్స్ చూపిస్తాను. నిజంగానే ఆ బావి చూపించినప్పుడు స్టెప్స్ చూపించాలి. బావి చూపించి ఇక్కడ మోటార్ వేసుకొని పైకి అన్ని ఇవే నీళ్ళు బావా. ఇక్కడ అమ్మవారికి స్నానాలకు కానీ దేనికైనా సరే ప్రత్యేకంగా నీళ్ళు ఏముండవు. ఇక్కడ మోటార్ ఉంది చూడండి, ఆ మోటార్ ద్వారానే అమ్మవారికి పైకి వెళ్తాయి నీళ్ళు కొండపైకి. మనం ప్రత్యేకంగా మళ్ళీ నీళ్ళకు బోర్లు వేసాం. కొండపైనండి ఆ రాళ్ళు చెక్కి ఆ కొండ లేదండి. నేను వచ్చి గత 3 years 4 years అవుతుంది. రీసెంట్గా అమ్మవారికి ఇక్కడ పుట్ట వెలిసింది. ఇక్కడ అమ్మవారి పూజలు కూడా చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు అయితే లేదు, ఇప్పుడు రీసెంట్గా ఉందన్నమాట. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. నల్గొండకు వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది. మినిమం ఒక మన ఫారెస్ట్లో టూర్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ దుర్గమ్మ గుడి చూపించాను కదా ఫ్రెండ్స్. చూసారు కదా, అమ్మవారికి గత 9 సంవత్సరాలు 8 సంవత్సరాల దీపం తీసుకొచ్చి అదంతా మీకు చూపించాను కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ప్లీజ్. కాళికామాత నల్గొండ. కొండ కింద చెరువు, ఇక్కడ నుంచి నీళ్ళు ఆ చెరువులో పోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ కింద మా ఇల్లు ఉండిద్ది. మేమే గుర్తుపట్ట రాకుండా ఉంది. మా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియట్లేదు. సంథింగ్ ఎక్కడ బావా? మా నల్గొండ సిటీ చూడండి. ఇంకా ఇటు సైడ్ కూడా చూడు బావా, ఎదురుగా ఒక కొండ ఉంటది.
ఆ కొండ దగ్గర ఒక చర్చి కూడా ఉంటది అనమాట. ఇదిగోండి ఈ కొండ మీద ఉంటదండి. చర్చి ఆ కొండకి ముందు సైడ్ అనమాట. ఇక ఇక్కడ కొండ కట్టడాలు ఉన్నాయి చూసావా, ఈ అక్కడ కట్టడాల్లో ఒక బావి ఉంటదండి. ఉండిద్ది, పాలు ఉంటాయి అనమాట, పాల నీళ్లు అంటారు వాటిని. తెల్లగా పాలు ఉన్నట్టు ఉంటాయి అంట నీళ్ళు ఆ బావిలో. చూడు పొలాలు, ఆ పొలాలు కూడా వీడియో తీస్తాను. మా ఇంటి దగ్గరే ఆ పొలాలు, అదిగో కింద చూడు. అగా కొండ ఉంది కదండి, ఆ కొండ అక్కడ ఇక అక్కడ ఉన్నాయి కదండి. ఇక్కడ ఇక ఒక బావి ఉందండి, పాలతో ఉన్నటువంటి నీళ్ళు. మనం పోతుంది భయం, కాకపోతే మా బాబాయ్ చెప్పిండు రీసెంట్ గా మాకు. ఓం చుట్టూ లైట్స్ పెడతారు కింద ఓం ఉండిద్దండి. ఆ ఓం చుట్టూ లైట్స్ పెడతారు. దసరా నవరాత్రులకి అయితే ఎంత అంటే ఎక్సలెంట్ ఉండదండి. అమ్మవారికి నవరాత్రులకి ఇక్కడ మాలలు వేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటది. మేము దసరాకి ఇక్కడికే వస్తాం. అసలు దసరా అప్పుడు చూస్తే మీరు వండర్ అనుకుంటారండి. చాలా అంటే చాలా బాగుంటది. చూడండి అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందో, కొండ పైన అమ్మవారి టెంపుల్ చూసారు కదా ఎంత బాగుంది. దుర్గమ్మ చెప్పాగా, దుర్గమ్మే అని. దుర్గమ్మ అండి. ఈ గుళ్ళో ఒక దీపం ఉంటదండి, సంవత్సరం పొడవునా వెలుగుతూనే ఉంటది. నిత్య దీపం అన్నమాట అమ్మకి. అది ఎక్కడ నుండో తీసుకొచ్చారు, దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది అది తీసుకొచ్చి కూడా. ఆ దీపం దాదాపు సంవత్సరం అంతా వెలుగుతూనే ఉంటది. సంవత్సరం అంతా ఏంది బావ, నిత్య దీపం. నూనె అయిపోతుంటే నూనె పోస్తుంటారు అంతే. ఇంకా చూసారు కదా. ఇంకా రండి వెళ్దాం. చూడండి నల్గొండ సిటీ, చూడండి నల్గొండ సిటీ ఎంత బాగుంది. ఈసారి దసరాకు వచ్చినప్పుడు మీకు స్పెషల్ గా నేను ఇది ఒక్క వీడియోనే తీసి చూపిస్తాను. చూడండి చెట్టు ఎంత పెద్ద చెట్టు. ఏం చెట్టు అమ్మాయి ఇది? చెట్టు పేరు బురుగు చెట్టు అంట. కాకుండా తీసుకో అమ్మా. ఇప్పటికి పర్మిషన్ ఇచ్చారండి, బ్రహ్మంగారే ఇచ్చారట్టుంది మాకు. ఆయన బ్రహ్మంగారు రూపంలోనే. మా సార్ ఒక్కడే వెళ్ళారు, వెళ్ళకండి అన్న. మా సార్ ఒక్కడే వెళ్ళారు. చూడండి బ్రహ్మంగారు గుడి. ఎంతమంది పడతారు స్వామి అందులో? ఇక్కడే ఉంటా నేను, రాను. ఎంతమంది పడతారు మామూలుగా అయితే మీ అందాదా? ఇదిగోండి త్వర, ఈ మర్రి చెట్టు త్వరలోనే బ్రహ్మంగారు బురుగు చెట్టు అంట అండి. 10 మంది కూర్చోవచ్చండి చెట్టు త్వరలో. వెలిసారా లేకపోతే పెట్టిన విగ్రహమే అంటే ఈ చెట్టు ఇలా ఉందని పెట్టిరు. 1000 సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ. నల్గొండలో ఈ టెంపుల్ ఫేమస్ అండి, బ్రహ్మంగారిదయ్య. ఇక్కడ ఈ టెంపుల్ ఎన్నేళ్ళు అయింది? నేను ఛాన్స్ ఒక్కటానికి ఇచ్చిన ఒకటే, ఇంకా మేమేం తీయం, ఇంకా మేమేం తీయం. ఇంకా పిల్లల్ని వేసుకొని వచ్చారండి నేను కొండపైకి. ఇంక వెళ్తున్నాం ఇంటికి, అయిపోయింది. చూసారు కదా, ఓకే కదండి. చూసారు కదా, మీకు 1000 సంవత్సరాల చెట్టు బ్రహ్మంగారి చెట్టు కూడా అంతా చూపించాను కదా. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయిపోయిద్దండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్, ప్లీజ్. వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బాగుంటుందండి ఇక్కడ. మేము ఒక్కొక్కసారి మేము వనమాసం అని వస్తాం అనమాట, చెట్ల కిందికని. ఇక్కడ సైడే వస్తాం, ఇక్కడే ఫుడ్ వండుకొని ఇక్కడే కాసేపు కూర్చొని తినేసి వెళ్ళిపోతాం అనమాట. బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎదురు కెమెరామెన్ అబ్బో ఏం తీసుకిడ్డా ఇద్దా, కాసేపు దిగుతాను, పిల్లలు నొక్కల్ని తీసుకోవాలి. చూడండి అబ్బా ఎంత బాగుందో. బండి కొంచెం ఇసుకగా ఉంది, ఎక్కడానికి ఇబ్బంది అయిద్దని నేను దిగాను. వీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటున్నారు వదిలేసి. మా పిల్లల వరకు పంపిస్తున్నాం, నేను మా అక్క మాత్రం ఉంటున్నాం. తొందర అక్క ఎక్కాలి, తొందరగా. చూసారు కదా. మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఏంటంటే మాకు బాలింతలప్పుడు, అంటే మామూలు డెలివరీ అయినప్పుడు 9వ రోజు నీళ్లు పోస్తారు కదా, కొంచెం ఒళ్ళు నొప్పులు అవి లేకుండా ఒక చెట్టు ఉండిద్ది అనమాట. అది మీరు ఏమంటారు కానీ మనం ఏమంటారు కదా దాన్ని, జామాయిల్ చెట్టు అని ఉంటుంది. ఇగో ఈ చెట్టు చూసారు కదా, ఇది ఆకు. ఈ చెట్టు ఆకులతోటి మనకు వేడి నీళ్ళల్లో వేసి గనక స్నానం చేసామనుకో, నీళ్ళు మసలబెట్టి, జలుబు దగ్గు అవి ఉన్నా కూడా తగ్గిపోతాయి, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి.
అమ్మ ఇంకా స్టెప్స్ ఎక్కితే ఉండిద్దండి, మామూలు సినిమా ఉంటుంది. మేము ఈ కొండ ఎక్కుతూనే ఉంటున్నాం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. మా బావకైతే మా మీద వస్తుంది చూడు పిచ్చి కోపం. సరే అండి, కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ పనులు చేస్తున్నారు, ఇది మట్టి పోసారనమాట, అందుకే స్కిడ్ అవుతుంది. రోడ్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో మరి. వెళ్తున్నానండి. లతీఫ్సావ్ గుట్ట అంటారు. ఈ గుట్ట మీద ముందు సైడు, ఇటు సైడ్ ఏంటంటే సైదుల దేవుడు ముస్లిం వాళ్ళ దర్గా అనమాట, వాళ్ళది ఉంది. ఇటు బ్యాక్ సైడ్ దుర్గమ్మ గుడి ఉంది. అటు సైడు చర్చి ఉందన్నమాట ఇంకో కొండ మీద. నల్గొండకు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ నేను చూపించిన ఎల్లమ్మ గుడి, అక్కడ చూపించిన దుర్గమ్మ గుడి, ఇక్కడ చూపించిన బ్రహ్మంగారి గుడి, 3 గుళ్ళు ఒకే కొండ మీద ఉన్నాయి. మీరు నల్గొండకు వచ్చినప్పుడు అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని మీరు చూడండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. సరే కదా, చెట్టు అండి, బురుగు చెట్టు అంట. చూడండి, గత 1000 సంవత్సరాల నుండి ఈ చెట్టుకు వయసు వచ్చేసి 1000 సంవత్సరాలు. 1000 ఆ పెద్ద ఆవిడ చెప్పింది. నేను ఎప్పటి నుండో వచ్చాను కానీ నాకు తెలియదండి, ఇంత క్లియర్ కట్గా నేను ఎప్పుడు తెలుసుకోలేదు. ఇప్పుడు నేను వీడియో కోసమని ఆ పెద్ద ఆవిడ అక్కడ ఉంటే అక్కడ కనుక్కొని మీకు చెప్తున్నాను. గత 1000 సంవత్సరాల చెట్టు అండి. చూసారు కదా, బ్రహ్మంగారి చెట్టు. ఆ చెట్టులో బ్రహ్మంగారు ఉంటారు కాబట్టి ఇంకా బ్రహ్మంగారి చెట్టు. ఉగాదికి కొత్త విగ్రహం పెడతారంట, అప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియోతో సరిపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా.